ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సత్ప్రవర్తన అనగా మంచి ప్రవర్తన అని కదా అర్థం. ఇంకా సత్ప్రవర్తన అంటే అనుకూలంగా ఉండే ప్రవర్తనని, దేవునికి మహిమ తెచ్చే విధంగా ప్రవర్తన ఉండడమని, మాట, నడవడి, నడక అంతా కూడా మంచిగా ఉండడాన్ని సత్ప్రవర్తన అంటారు. ప్రభువుకి అవమానం తెచ్చే విధంగా కాకుండా ప్రభువుని గణపరిచే విధంగా ఉండే ప్రవర్తనని సత్ప్రవర్తన అంటారు. ప్రభువుకి మహిమ తెచ్చే విధంగా ఉండే ప్రవర్తన ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సింది ఈ సత్ప్రవర్తనే. అందరినీ ప్రేమిస్తూ అందరినీ ఆదరించే ప్రవర్తనని సత్ప్రవర్తన అని పిలుస్తారు. మరి వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఇటువంటి సత్ప్రవర్తనని కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించు. నీ ప్రవర్తన ఎలా ఉంది అని సరి చేసుకోవాలి అని కూడా దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి నీ ప్రవర్తన ఎలా ఉందో, ఎలా ప్రవర్తిస్తున్నావో, క్రైస్తవుడు అని మర్చిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవుడికి అవమానకరంగా నువ్వు జీవిస్తూ, మంచి ప్రవర్తనని కలిగి లేకుండా ఒక చెడు ప్రవర్తనని కలిగి ఉండి నీ ద్వారా నీ ప్రభువుకి అవమానం వచ్చే విధంగా ఒకవేళ నీవు జీవిస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు. అందుకే ఈరోజు నీతో ఈ విధంగా ప్రభు మాట్లాడుతున్నారు. సూటిగా ఆయన నీతో మాట్లాడుతున్న ఈ సమయంలోనే నీలో మార్పు రావాలి. వాక్యం నీ వద్దకు వస్తుందంటే నువ్వు మారాలి కదా. రూతు గ్రంథంలో గమనిస్తే నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది అని చెప్పి చాలా వివరంగా లేఖనాల్లో మరి బోయాజు మాట్లాడుతున్నట్లుగా రూతుతో మనం గమనించవచ్చు. మరి రూతు ఎలాగైతే మంచి సాక్ష్యం కలిగి ఉంది కదా, బోయాజు మంచి సాక్ష్యం పలికాడు రూతు గురించి. అలాగే నీవు కూడా ఈరోజు రూతు ఎలాగైతే మంచి సాక్ష్యం కలిగిందో నీవు కూడా నీ గురించి ఇతరులు అదే విధమైన సాక్ష్యం చెప్పగలగాలి. అప్పుడు నీ ద్వారా నీ దేవుడికి మహిమ వస్తుంది. కాబట్టి నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉండాలి అని ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. ఇంతవరకు నువ్వు ఎటువంటి వ్యక్తివైనా సరే వింటున్న నీలో ఇప్పటి నుంచి మార్పు తెచ్చుకో. నీ ఆలోచన విధానంలో కానీ, మాట్లాడడంలో కానీ మరి తొందరపడి మాట్లాడకపోవడం, ఇట్లాంటివన్నీ నువ్వు నేర్చుకోవాలి. ఇప్పటి వరకు నీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుళ్ళకి వచ్చాక నువ్వు మారాలి కదా. మునుపటి విధంగానే నీ ప్రవర్తన ఉందనుకో, వెనకటి సత్ప్రవర్తన బాగుందంటున్నాడు ఇక్కడ బోయజు రూతుతో. అలాగే నీ మునుపటి ప్రవర్తన యేసు లేని జీవితంలో ఉన్నది. యేసుని కలిగి ఉన్న తర్వాత వెనకటి సత్ప్రవర్తన అవుతుంది. మునుపటి ప్రవర్తన కన్నా వెనకటి ప్రవర్తన మారాలి కదా, అది సత్ప్రవర్తన అవ్వాలి కదా. మునుపు నీకున్నది క్రీస్తు లేనప్పుడు చెడ్డ ప్రవర్తన అయి ఉండొచ్చు, కానీ వెనకటి ప్రవర్తన అది నీకు మంచిదై ఉండాలి. క్రీస్తులో ఉన్నావు కాబట్టి క్రీస్తులాగా నీవు ఉండాలి. క్రీస్తు చెప్పినవని నువ్వు చేయగలగాలి. కాబట్టి నీలో క్రీస్తు సారూప్యాన్ని ఇతరులు చూడగలగాలి. క్రీస్తు ప్రేమని నీ ఇతరులు చూడగలగాలి. అనేకులకి నువ్వు మాదిరిగా ఉండగలగాలి. అట్లా నీవు ఉండగలిగితే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. మరి క్రీస్తు నీ జీవితంలో ఉన్నాడు కనుక నీ ప్రవర్తన ఖచ్చితంగా క్రీస్తుని కనపరచాలి. క్రీస్తు వల్ల అన్ని విషయాలు నువ్వు ఉండగలగాలి. నీ మాట తీరు, పద్ధతి అన్నీ కూడా మార్చుకోవాలి. ఇప్పటి వరకు నువ్వు క్రీస్తును కలిగి ఉన్న నీ ఇష్టానుసారంగా జీవిస్తూ చెడ్డ ప్రవర్తన కలిగి ఉంటే ఇప్పుడైనా నీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకో. నీ ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉండాలి, దుష్ప్రవర్తనగా ఉండకూడదు. కాబట్టి ఒకసారి ఆలోచించుకుని ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నావు. ఒకవేళ నీలో ఏదైనా ఇంతవరకు కూడా దుష్ప్రవర్తన కలిగి ఉంటే ఇప్పుడే మార్చుకో, సత్ప్రవర్తన కలిగి ఉండు. ఆమేన్.